ఇప్పుడు పేరు అర్షియన్ అహ్మద్. పెళ్లి కాలేదు, 29 ఏళ్ళోడు. వీడు ఈ ప్రైవేట్ పార్ట్ చూపెట్టి ఆ జంతర్ మంతర్ దగ్గర జిప్పులోడు తీసి చూపించినటువంటి వాడే అనమాట. వాడిని ఇప్పుడు చెక్ చేశారు పోలీసులు. వాస్తవంగా అయితే నేర చరితుల్ని అరెస్ట్ చేయొచ్చు కానీ స్టూడెంట్స్ని వద్దు అని కోర్టు చెప్పిన నేపథ్యంలో వీడి చరిత్ర ఏంటని చూస్తే షాక్ తిన్నారు. గతంలో కేజ్రీవాల్ పార్టీకి సపోర్టర్ వీడు, అట్లాగే పంజాబ్లో యాక్టివిటీస్ కూడా చేసుకొచ్చాడు. వీడు ఇంతకుముందు కొంతమంది ఆడపిల్లల మీదన వేధించినటువంటి కేసులు ఉన్నాయి వీడి మీద. కానీ రాజకీయ ఒత్తిడి తెచ్చి ఆ కేసుల్లో వీడిని అరెస్ట్ కాకుండా అడ్డుకున్నారు. ఇప్పుడు ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత వీడు ఎక్కడ ఉంటాడు అని చూస్తే జామియా మసీదులో ఉంటాడు. వాడిని ఇప్పుడు అరెస్ట్ చేసి తీసుకొచ్చారు పోలీసులు. గతంలో మూసివేసిన కేసులు కేజ్రీవాల్ టైంలో అక్కడ పంజాబ్లో వీళ్ళు అఖిలేష్ యాదవ్ బ్యాచ్లు మూసేసిన కేసుల్ని ఇప్పుడు తిరిగి తెరిచారు. ఆ అమ్మాయిల్ని బాధితురాళ్ళైనటువంటి అమ్మాయిలతో ఆ విషయం చెప్పేటప్పటికి ఆ అమ్మాయిలు ఇప్పుడు థ్యాంక్స్ మోడీ గారు, మేము ఆ రోజున అవమానాలకు గురైతే మాకు ఏ ఒక్కళ్ళు సహకరించలేదు, మీరు ఈ దరిద్రుని ఇదిగో వీడే అనమాట, వీడిని పట్టుకొని అరెస్ట్ చేసి చూపించారు అన్నటువంటిది ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు.